ఫస్ట్లీ ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, ఆల్రౌండర్ ఫోన్. నాకు తెలిసినంత వరకు 60-65 వేల రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఏ ఒక్కటి వీళ్ళు మిస్ చేయకుండా ఈసారి అన్ని ఉండేలా చూసుకొని తీసుకొచ్చారు. కాబట్టి నెగిటివ్స్ 1-2 మాత్రమే కనబడుతున్నాయి. అవి కూడా నేను డిపార్ట్మెంట్ వైస్ మాట్లాడేటప్పుడు అక్కడ చెప్పేస్తా. ఆ 1-2 కూడా నాకు తెలిసి కెమెరాస్ లో మాత్రమే. ప్రైస్ ని చూద్దాం, 60-65 లోపల వస్తే మాత్రం కిల్లర్ ఫోన్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO 15 ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. సుమారు 25 రోజుల నుంచి నేను యూస్ చేస్తున్నాను. కంప్లీట్ అవగాహన ఉంది. A to Z పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి దీంట్లో నేను టెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పాయింట్ మీకు చెప్తాను. ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుందాం. నాకు నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి, ఇప్పటికి స్టిల్ దీంట్లో మార్చుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ప్రతి ఒక్కటి దీంట్లో మాట్లాడతా. అసలు ఎవరు ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చు. ఇంకొకటి కెమెరా శాంపిల్స్ మీద ఇంకొక డెడికేటెడ్ కెమెరా రివ్యూ తీసుకొస్తాను మీ ముందుకి. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ iQOO 15 ని నేను iQOO 13 తో కూడా కంపేర్ చేసి డీటెయిల్ గా అసలు ఏం మారిని, అప్గ్రేడ్స్ ఏంటి, డౌన్గ్రేడ్స్ ఏంటి అనేది కూడా ఇంకొక వీడియో చేస్తాను. లేట్ చేయకుండా ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఈ అన్బాక్సింగ్ నేను ఢిల్లీలో షూట్ చేసింది. అండ్ ఈ వీడియో లైవ్ అయ్యేది నవంబర్ 26వ తారీఖు. ఆ రోజే నవంబర్ 26th iQOO 15 లాంచ్ అవుతుంది. నేను ఈ టైంకి ఢిల్లీలో ఉంటాను. బట్ ఒక 2 రోజుల ముందే ఈ వీడియో షూట్ చేసి నేను షెడ్యూల్ చేస్తున్నాను. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే iQOO 15 పవర్డ్ బై ఆరిజిన్ OS అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంతకు ముందు BMW అని కనపడేది, ఇప్పుడు BMW అయితే పోయింది. టాప్ లో చూసుకుంటే 16GB 512GB వేరియంట్ అని మెన్షన్ చేశారు. కలర్ మన దగ్గర ఉన్నది లెజెండ్ ఎడిషన్. అండ్ బ్యాక్ సైడ్ ప్రైసింగ్ అయితే వీళ్ళు కొట్టేశారు. ప్రైస్ ఎక్కడ కనపడినట్ల. ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇంకా సీల్స్ బ్రేక్ చేసేసి ఒకసారి బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఇనిషియల్ గా అయితే ఫోన్ కొంచెం బరువు ఉన్నట్లు అనిపిస్తుంది, కాకపోతే చాలా ప్రీమియం ఉన్నట్లు అనిపిస్తుంది. పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ కేస్ ఒకటి ఇస్తున్నారు బాక్స్ లో, వైట్ కలర్ కేస్. బ్లాక్ తీసుకుంటే బ్లాక్ కేస్ వస్తుంది. బట్ కేస్ క్వాలిటీ బాగుంది, కేస్ టెక్స్చర్ కూడా బాగుంది. కాకపోతే ఇది తొందరగా మురికి అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. 100W ఛార్జర్ ఒకటి బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ Type-C to Type-C కేబుల్ కూడా వస్తుంది. ఫైనలీ ఒక సిమ్ ఎడిటింగ్ టూల్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అయితే బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే ఏది స్కిప్ చేయట్లా, ప్రతి ఒక్కటి బాక్స్ లో వస్తుంది. ఇక ఫోన్ బూట్ చేసేస్తే ముందుగా మనం గమనించేది ఆరిజిన్ OS 6. బోత్ iQOO అండ్ Vivo రెండు బ్రాండ్స్ లో కూడా మొట్టమొదటి ఫోన్ ఇదే. ఆరిజిన్ OS 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో రావడం. ఆరిజిన్ OS 6 మీద నేను డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో ఎక్కడ నేను దీని గురించి మాట్లాడను. ఆ వీడియో చూడండి, పైన ఐకార్డ్స్ లో ఇస్తున్నాను. ఇంకా బిల్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఈ ఫోన్ కంప్లీట్ గా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అల్యూమినియం అలాయ్ మెటల్ బాడీ అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ తో వస్తుంది. 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ అండ్ ఇంకొకటి వైట్. బ్లాక్ కలర్ మీకు ఫైబర్ గ్లాస్ బాడీతో వచ్చింది. వైట్ కలర్ మాత్రం కంప్లీట్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ మాత్రం తెలిసిందే, స్కాట్ వాళ్ళ డైమెన్షనల్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తారు. అండ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ కి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ ప్రొటెక్టర్. అంటే మీరు డైరెక్ట్ గా సన్ లైట్ లోకి యూస్ చేసినా గానీ రిఫ్లెక్షన్స్ ఉండవు. డైరెక్ట్ విజిబిలిటీ ఉంటుంది మనకి. మన కళ్ళకి రిఫ్లెక్ట్ చేయకుండా యాంటీ రిఫ్లెక్టివ్ మెటీరియల్ ఇచ్చారు. ఒకవేళ స్క్రీన్ ప్రొటెక్టర్ మీరు తీసేసారు అనుకోండి, డిస్ప్లే మళ్ళీ మామూలే. డిస్ప్లే యాంటీ రిఫ్లెక్టివ్ కాదు. అండ్ మాన్స్టర్ హాలో లైట్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందు బయటకు కనిపించేది LED స్ట్రిప్. ఈసారి అది హైడ్ అయిపోయింది. కెమెరా లేఅవుట్ ఏదైతే ఉందో దాని కిందకి వెళ్ళిపోయింది. కింద నుంచి ఏదో షాడో ఎఫెక్ట్ వచ్చినట్లు అనిపిస్తుంది, పైనుంచి మనకు కనబడకుండా. ఫైనలీ IP రేటింగ్స్ అయితే IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చేతిలో మీకు ఆ ఫీల్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంతకు ముందు చెప్పాక కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. అండ్ వెయిట్ అరౌండ్ 220 grams వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఈ కలర్ తీసుకుంటే లెజెండ్ది, లేదు బ్లాక్ తీసుకుంటారంటే 216 grams తో వస్తుంది. సరే, ఇవి పక్కకు పెట్టేసి ఇంకా మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ సంవత్సరానికి ఇదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 4.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ప్లస్ సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ కూడా ఉంటుంది. ఫస్ట్ స్నాప్డ్రాగన్ గురించి మాట్లాడుకుంటే ఇది 4.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఐఫోన్ ని మ్యాచ్ చేయడం కోసం ఈసారి TSMC వాళ్ళతో 3nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ చేశారు. ఆర్కిటెక్చర్ చూస్తే 8 కోర్స్ ఉంటాయి కదా, అందులో 2 కోర్స్ 4.6 కోర్స్ పవర్ఫుల్ ప్రైమరీ కోర్స్ ఇవి. అండ్ మిగతా 6 కోర్స్ కూడా 3.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న కోర్స్. మల్టీ టాస్కింగ్ కానివ్వండి, గేమింగ్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఈసారి రే ట్రేసింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా పీక్ పర్ఫార్మెన్స్ లోకి తీసుకెళ్లారు స్నాప్డ్రాగన్ వాళ్ళు. అలానే NPU న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది మనకి AI ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. 37% అప్గ్రేడ్ చేశారు NPU ని ఈసారి. బట్ ఇవన్నీ రియల్ లైఫ్ లో మనకి పాసిబుల్ అవుతున్నాయా? వీళ్ళు Q2 చిప్ కాకుండా ఈసారి Q3 చిప్ యాడ్ చేశారు. అందులో రే ట్రేసింగ్ టెక్నాలజీని యాడ్ చేశారు. 2K 144 FPS టేబుల్ ఫ్రేమ్ రేటింగ్ అయితే ఉంటుంది. ఇవన్నీ రియల్ లైఫ్ లో ఉన్నాయా అని చెప్పంటే, ఫస్ట్ థింగ్ రే ట్రేసింగ్ టెక్నాలజీ అయితే మనకి BGMI కి లేదు. కేవలం జెన్సన్ ఇంపాక్ట్ వరకు మాత్రమే ఆ రే ట్రేసింగ్ సపోర్ట్ చేస్తుంది. రైట్ నౌ BGMI కి అయితే నాకు కనిపించలా. బట్ BGMI ఆడుకుంటున్నప్పుడు మాత్రం 144 FPS లో కనబడుతుంది. బేసిక్ ఇది 120 FPS కి సపోర్ట్ చేసింది. బట్ ఈ Q3 సూపర్ కంప్యూటింగ్ చిప్ అడిషనల్ ఫ్రేమ్స్ ని గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీ యూస్ చేసుకుని స్టేబుల్ గా జనరేట్ చేసి 144 FPS లో చూపించింది. జనరల్ యూసేజ్ చేసుకుంటాం, డే టు డే యాక్టివిటీస్ కి, డైలీ లైఫ్ అనుకునే వాళ్ళు అసలు క్వశ్చన్ అడగమాకండి. ఎందుకంటే ఈజీగా హ్యాండిల్ చేసింది. ఈ ఫోన్ అనే కాదు, ఈ ప్రాసెసర్ ఉన్న ఏ ఫోన్ అయినా సరదాగా హ్యాండిల్ చేస్తాయి. బట్ ఈ ఫోన్ మాత్రం స్పెషల్లీ మెంట్ ఫర్ గేమింగ్. బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్. టిల్ డేట్ ఇప్పటి వరకు నేను చూసిన గేమింగ్ ఫోన్స్ అన్నింట్లో కల్లా ఇదే ది బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించింది. గేమ్స్ ఆడి నా ఫ్రెండ్స్ కూడా ఇచ్చాము, ర్యాంక్ పుష్ మీద కూడా ట్రై చేశారు. హీటింగ్ ఇష్యూస్ లాంటివి అయితే ఏమీ లేవు. 8K వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ని యూస్ చేస్తున్నారు. సింగిల్ లేయర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్. ఆల్మోస్ట్ ఫోన్ మొత్తానికి సరిపడా ఉంటుంది. అది థర్మల్ మేనేజ్మెంట్ బాగుంది. ఎక్కడ ఎక్సెసివ్ హీట్ అవ్వడం లాంటివి అయితే ఏమీ లేవు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే వీడియో నచ్చింది అండ్ వర్తుందనే అనుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. ఇంకా
కొత్త వాళ్ళు కూడా కొత్తగా మీరు నన్ను చూసినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా బెస్ట్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ యాంటీడోస్ కోర్సు సిపి థ్రాట్లింగ్ టెస్ట్ అవి రన్ చేసా. వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే 4 మిలియన్ పైన మెన్షన్ చేశారు. నాకు అరౌండ్ 3.75 మిలియన్ వరకు స్కోర్ చేయడం జరిగింది. సిపి థ్రాట్లింగ్ టెస్ట్ మాత్రం కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యా. 84% దగ్గరే థ్రాటిల్ అయింది. ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉండాల్సిందేమో. ప్లస్ దీనికి ఇంకొక హైలైట్ పాయింట్, దీని ర్యామ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా LPDDR5X అల్ట్రా ర్యామ్ తో UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఇవి. వీటి కారణంగానే ఇది మల్టీ టాస్కింగ్ లో కానివ్వండి, మెమరీ మేనేజ్మెంట్ లో కానివ్వండి, డేటా ట్రాన్స్ఫర్స్, గేమ్ ప్లే కానివ్వండి, స్ట్రీమింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఆన్ పార్ ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం 10 out of 10 పాయింట్స్ అయితే ఇచ్చేసేవచ్చు. ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకవేళ స్ట్రీమింగ్ లాంటివి ఏమైనా చేయాలనుకోండి, గేమ్ లైవ్ స్ట్రీమింగ్ అసిస్టెంట్ చెప్పని ఒకటి తీసుకొస్తున్నారు ఐక్యూ వాళ్ళు. ఇది మీకు ఈ ఫోన్ లాంచ్ అయిపోయిన తర్వాత ప్లే స్టోర్ అవైలబుల్ గా కనబడుతూ ఉంటుంది. ఎల్గాటో లాంటి అయితే మీరు కనెక్ట్ చేయాల్సి లేదు. ఇది టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. మీరు ఎల్గాటో లాంటివి కూడా కనెక్ట్ చేసుకుని 4K లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ వీళ్ళు ఎల్గాటో లాంటివి ఏమీ సపోర్ట్ లేకుండా అది 25,000 రూపాయలు పెట్టుకోవడం బడ్డన్ అవుతుందని డైరెక్ట్ గా ఒక యాప్ అయితే తీసుకొస్తున్నారు. దాని నుంచి మీరు డైరెక్ట్ గా లైవ్ స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి ఆ యాప్ లైవ్ అయిన తర్వాత నేను ఇంకొకసారి టెస్ట్ చేసి మీకు చెప్తా. అల్ట్రా గేమ్ అసిస్టెంట్ అని చెప్పి ఒకటి కనబడుతుంది సెట్టింగ్స్ లో. మీకు ఈ Q3 చిప్ కి సంబంధించిన అన్ని ఫీచర్స్ దీంట్లోనే కనబడతాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 4D గేమ్ వైబ్రేషన్. ఇది చాలా బాగా అనిపించింది నాకు. వైబ్రేషన్ దీంట్లో డ్యూయల్ యాక్సిస్ మోటార్ ఉంటుంది. సింగిల్ మోటరే బోత్ X యాక్సిస్ అండ్ Z యాక్సిస్ రెండింటికి మూవ్ అయింది. మీరు బుల్లెట్స్ అవి వదిలినప్పుడు 4D గేమ్ వైబ్రేషన్ అయితే మనం ఫీల్ అవుతాం. అది వీళ్ళు రింగ్ టోన్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. మనకు కాల్ వచ్చినప్పుడు రింగ్ టోన్ కూడా 4D వైబ్రేషన్ లో మనకు అనిపించింది. ప్రీమియం అనిపించింది. ఆ హాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ప్రీమియం అనిపించింది. రెండోది ఇంకా NFC ఎయిర్ బ్లాస్టర్స్ వీటి పరంగా అయితే రెండు ఉంది. మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC ఉంది. రిమోట్ కంట్రోల్ లాగా మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ AC, TV, సెటప్ బాక్స్ ఇట్లాంటివి కంట్రోల్ చేసుకోవడానికి ఎయిర్ బ్లాస్టర్ కూడా ఉంది. ఇంకా నెట్వర్క్ సిగ్నల్ సెప్షన్ వైఫై స్పీడ్స్ అయితే అన్ని 5G బ్యాండ్స్ ఉన్నాయి. వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది లేటెస్ట్. అండ్ బ్లూటూత్ వర్షన్ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అన్ని లేటెస్ట్. ఇప్పుడు దీంట్లో మేజర్ ఇంకొక హైలైట్ పాయింట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ప్రాసెసర్ ఎంత నచ్చిందో ఈసారి దీంట్లో డిస్ప్లే కూడా అదే లెవెల్లో నచ్చింది. 6.85 ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. ఇది సామ్సంగ్ వాళ్ళ 2K రెజల్యూషన్ M14 LED టెక్నాలజీతో ఉన్న OLED డిస్ప్లే. ఇదే డిస్ప్లే మనం iPhone 17 Pro సిరీస్ లో చూస్తాం. హై ఎండ్ టెక్నాలజీ ఉన్న డిస్ప్లే ఇది. ఈ M14 అనేది LED మెటీరియల్స్ అండ్ ఇది LTPO ప్యానల్ కూడా 1 Hz నుంచి 144 Hz వరకు ఆటోమేటిక్ ఇది స్విచ్ అవ్వగలదు. డిస్ప్లే డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. సో దట్ మనకి కలర్ యాక్యురసీ చాలా బెటర్ ఇచ్చారు. 508 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. ఇంకొకటి అసలు ఈ ఐక్యూలోనే మొట్టమొదటి ఫోన్ ఇది డాల్బీ విజన్ సపోర్ట్ తో రావడం. ఇప్పటి వరకు ఐక్యూ ఫోన్స్ లో అసలు మనం డాల్బీ సర్టిఫికేషన్స్ చూడాల. ఈసారి డాల్బీ విజన్ తీసుకొచ్చారు. డాల్బీ అట్మోస్ లేదు, మళ్ళీ కేవలం డిస్ప్లే వరకు మాత్రమే డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. అండ్ బ్రైట్నెస్ ఇందులో 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తున్నారు. బట్ హై బీమ్ నిట్స్ అయితే 2600 నిట్స్ అయితే ఉంటాయి. అంబియంట్ లైట్ సెన్సర్ దీని గురించి మాట్లాడాలి. ఇందులో ట్రిపుల్ అంబియంట్ లైట్ సెన్సర్ ఇచ్చారు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంటుంది కదా, ఈ సెల్ఫీ కెమెరా పక్కనే మనకి అంబియంట్ లైట్ సెన్సర్ ఉంది. చాలా యాక్యురేట్ గా పనిచేస్తుంది. ఇది విత్ ఇన్ సెకండ్స్ లో అప్పటికప్పుడు అడాప్ట్ చేసేస్తుంది. ఓవరాల్ డిస్ప్లే ప్రకారంగా అయితే ప్రాసెసర్ దీనికి ఎంత పెద్ద హైలైట్, ఈ ఫోన్ కి డిస్ప్లే కూడా అంతే పెద్ద హైలైట్ అని నేను చెప్తాను. అండ్ HDR సపోర్ట్ ఉంది డిస్ప్లే కి. అండ్ HDR10+ సపోర్ట్ చేసింది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్స్ లో HD కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ నేను చాలా ఇంప్రెస్ అయింది ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కి. చాలా యాక్యురేట్ ఉంది. మిల్లీ సెకండ్స్ లో అన్లాక్ అయిపోతుంది. అండ్ ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా గాల్లో ఇలా అన్నా కానీ వెంటనే అన్లాక్ అయిపోతుంది. వీళ్ళు సెకండ్ జనరేషన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అని పిలుస్తున్నారు. నిజంగానే చాలా మంచి హ్యూజ్ అప్డేట్ ఆ ఫింగర్ ప్రింట్ లో మాత్రం. ఇప్పటి వరకు నేను చూసిన అన్ని ఫోన్స్ లో ఇది కూడా గట్టిగా చెప్తా, ఇదే ఫాస్టెస్ట్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇంకా స్పీకర్స్ ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. 50-50 సెపరేషన్ ఉంది. చాలా బాగుంది. ఇక ఇప్పుడు దీంట్లో మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. పోయినసారి మనం ఏదైతే సెటప్ చూసామో అదే సెన్సార్, కాకపోతే ఈసారి టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్ అయితే యాడ్ చేశారు. రే బాబు, టెలిఫోటోనా పెరిస్కోప్ అని అడుగుతారు. టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్. ఆ లాజిక్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్, ప్రైమరీ సెన్సార్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సోనీ IMX921 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. సెకండ్ కెమెరా సోనీ IMX882 సెన్సార్ 50 మెగాపిక్సెల్ ది. ఇదే టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్. ఎందుకు అలా పిలుస్తున్నాము అంటే ఇది 3x వరకు ఆప్టికల్ షాట్స్ క్యాప్చర్ చేయగలదు టెలిఫోటో రేంజ్ లో. నెక్స్ట్ 100x వరకు పెరిస్కోప్ జూమ్ అయితే చేయగలదు, డిజిటల్ జూమ్. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఇంకా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కెమెరా ఎలా అనిపించింది ఏంటనేది నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాగా, డెడికేటెడ్ గా కెమెరా రివ్యూ అయితే ఒకటి పోస్ట్ చేస్తాను. అందులో మీకు షార్ట్ బై షార్ట్ వేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ నేను ఒక గ్లిమ్స్ ఇవ్వాలి కాబట్టి కొన్ని షార్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నార్మల్ ఫోటో మోడ్ లో మీకు 1x 2x 3x 5x అండ్ 10x వరకు మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ పోర్ట్రేట్ షాట్ లోకి వచ్చేటప్పటికి కొన్ని ఫోకల్ లెన్స్ అయితే ఇచ్చారు. 23mm 35mm 50mm 85mm అండ్ 100mm. ఈ 5 ఫోకల్ లెన్స్ లో
మనం ప్రాపర్ ఫ్రేమింగ్ తో ప్రాపర్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే మాత్రం మరి ఓవర్ డీటెయిల్స్ అయితే ఏం చూపించట్లా. మనం బ్యూటీ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ ఇవన్నీ ఆఫ్ చేసి పెట్టుకున్నా కానీ కొంత శాతం మనకి బ్యూటీ అయితే చేస్తుంది. అవి ఫోటో బాగా చూపించడానికి తోడ్పడుతుంది. అంతేగాని ఫోటో చెడగొట్టినట్లయితే అనిపించట్లా. అండ్ ఇమేజ్ జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు కూడా డీటెయిల్స్ అవి పర్లేదు బాగానే కనబడుతున్నాయి. పోయినసారి iQOO 13 తో కంపేర్ చేస్తే మాత్రం ఈసారి iQOO 15 కెమెరా మాత్రం చాలా మంచి అప్గ్రేడ్ అయింది. అలా అని చెప్పని ఇప్పటి వరకు ఉన్న అన్ని ఫోన్స్ లో కల్లా ఇదే తోపు తుర్మని చెప్పలేము. iQOO 13 కంటే iQOO 15 చాలా పెద్ద అప్గ్రేడ్ కెమెరాస్ పరంగా. స్కిన్ టోన్స్ పరంగా మాట్లాడితే ఆల్మోస్ట్ న్యాచురల్ గా చూపిస్తుంది, కాకపోతే కొంచెం పెంచి చూపించింది. మీరు ఒక 10% లో ఉన్నారనుకోండి మీ స్కిన్ టోన్, ఇది ఒక 11-12% చేసి చూపించింది. అలానే కొన్ని మచ్చలు లాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం తీసేసి కొంచెం మంచిగా చూపిస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ అంతా బాగానే కనబడుతుంది. ఈవెన్ 35, 50, 85, 100mm ఫోకల్ లెన్స్ లో కూడా పోర్ట్రేట్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే ప్రాపర్ గా ఉన్నాయి. కానీ చెప్పాగా అంత జూమ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా డీటెయిల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఇందులో కూడా డీటెయిల్స్ కొంచెం తగ్గుతున్నాయి. బట్ ఫోటోస్ ఉపయోగపడేలా ఉన్నాయా అని చెప్పంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. అన్ని ఫోటోస్ మీకు మంచిగా కనబడతాయి. వాల్ పేపర్స్ లాంటివి పెట్టుకోవడానికి సరిగ్గా సరిపోతాయి కూడా ఫోటోస్. కెమెరాస్ లో నాకు నచ్చంది ఏంటంటే ఈ ఫోన్ లో HDR అప్డేట్ ఒకటి వచ్చింది. అప్డేట్ కి ముందు నాకు ఇట్లాంటి ఇష్యూ అయితే లేదు. అప్డేట్ తర్వాత మనం ఫోటో తీస్తే కొంచెం ఫోటో గ్రేయిష్ గా కనబడుతుంది అండ్ లేని మచ్చను ఉన్నట్లు చూపిస్తుంది. అదొకటి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇది మనం బ్రాండ్ కి చెప్పాం, వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారు. వారం రోజుల లోపలే అప్డేట్ మనకు రావచ్చు. సో ఆ అప్డేట్ ఒకసారి చేసిన తర్వాత నేను క్లియర్ గా కెమెరా రివ్యూలో ఇంకా డీటెయిల్ గా మాట్లాడతా. ఫ్రంట్ కెమెరా పరంగా మాత్రం నార్మల్ ఫోటో మోడ్ చూసుకుంటే 90 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ తీసుకెళ్లారు. అంటే దూరం నుంచి మనం కంప్లీట్ గ్రూప్ సెల్ఫీ మొత్తాన్ని క్యాప్చర్ చేయొచ్చు. పోర్ట్రేట్ మోడ్కి వచ్చేటప్పటికి ఎందుకో దగ్గరగా జూమ్ అయిపోతుంది. కొంచెం ఫీల్డ్ ఆఫ్ వ్యూ కొంచెం వెనక్కి ఇచ్చుంటే బాగుండేది. మరి కెమెరా మొహం మీదకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ పరంగా మాట్లాడితే నార్మల్ మోడ్ లో డీటెయిల్స్ మంచిగా కనబడుతున్నాయి. పోర్ట్రేట్ షాట్ తో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు కూడా. రేర్ సైడ్ కెమెరా అయితే అందుకోలేదు ఫ్రంట్ కెమెరా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ పడాలి. అనవసరమైన దుద్దులు కూడా అంటే ఈ బ్యూటీలు ఇవి యాడ్ చేయడం కూడా ఉన్నట్లు అనిపించింది. ఫ్రంట్ కెమెరా అయితే నేను అనుకున్నంతగా లేదు. ఇంకొంచెం మార్చి కొంచెం బెటర్ గా తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఇంకా లో లైట్ ఫోటోగ్రఫీకి వస్తే లో లైట్ లో లైట్ ఇంటేక్ బాగుంది. ప్రాసెస్ చేసుకుని లైట్ ని ప్రాపర్ గా చూపిస్తుంది. కలర్స్ లో డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. రాత్రిపూట అసలు కంప్లీట్ డార్క్ సిచ్యువేషన్ లో కూడా ఇది లైట్ ని డిటెక్ట్ చేస్తుంది. దాని యాక్చువల్ కలర్ ఏంటనేది చూపిస్తుంది. మీకు డిస్ప్లే చేసే ఈ లైట్ శాంపిల్స్ లో ఇంత లైట్ ఇంటేక్ అయితే లేదు. కాకపోతే ఇది AI సహాయంతో ప్రాసెసింగ్ లో బెటర్ గా చూపించింది. ఇందులో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే నైస్ అల్గోరిథం 2.0 జనరేషన్ తో వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ అయితే ఇది 8K 30 FPS వరకు రికార్డ్ చేయగలదు రేర్ సైడ్ కెమెరాని మాక్సిమం. బట్ 4K 60 FPS లో మీరు రికార్డ్ చేసుకోండి సరిపోయింది మనకి 4K 60 FPS. అండ్ ఫ్రంట్ కూడా ఇది 4K 60 FPS సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అలానే బోకే వీడియో కూడా సపోర్ట్ ఉంది దీంట్లో. 4K సపోర్ట్ ఉన్నది బోకే వీడియోలో. 1080p 30 frames లో మాత్రమే మనం బోకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో శాంపుల్ అయితే డే లైట్ లో బాగుంది. లో లైట్ లో నాకు అంతగా నచ్చలేదు వీడియో డిపార్ట్మెంట్. రాత్రిపూట వీడియో రికార్డ్ చేసినప్పుడు అసలు డీటెయిల్స్ నాకు కనిపించట్లా. లైట్ ఇంటేక్ కూడా సరిపోవట్లేదు. ఎంత లైట్ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం తక్కువగానే చూపిస్తుంది. డే టైమ్ లో మాత్రం పర్లేదు, వీడియోస్ బాగానే ఉన్నాయి. ఫోటోస్ పరంగా అయితే చాలా బాగున్నాయి, కానీ వీడియోస్ పరంగా మాత్రం మార్చుకొని కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తే బాగుంటుంది, అప్డేట్స్ వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ కెమెరాస్ పరంగా ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే కెమెరా రివ్యూలో మాట్లాడతా. అలానే వివో ఫోన్స్ లో మనకు కనబడే స్ట్రీట్ ఫోటోగ్రఫీ వాల్యూమ్ బటన్ ని 2 సార్లు క్లిక్ చేస్తే స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్ ఆన్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా పోర్ట్రేట్ షాట్స్ లో 23, 35, 50, 85, 100mm ఫోకల్ లెన్స్ కూడా ఇచ్చారు. అండ్ మొన్నటి వరకు మనం వివో X200 సిరీస్ లోను వివో V60 ఇట్లాంటి వాటిలో చూసాం కదా AI సీజనల్ పోర్ట్రేట్స్. అవి కేవలం పోర్ట్రేట్ మోడ్ లో మాత్రమే దొరికేవి. ఇందులో పోర్ట్రేట్ మోడ్ లోను అండ్ ఫోటో మోడ్ లో రెండింటిలో కూడా AI సీజనల్ ఫోటోగ్రఫీ తీసుకొచ్చారు. సమ్మర్, వింటర్, స్ప్రింగ్, ఆటమ్ 4 డిఫరెంట్ సీజన్స్ లో AI సీజనల్ ఫోటోగ్రఫీ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ చార్జర్ బాక్స్ లో ఇస్తారు. ప్లస్ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈసారి సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ టైం మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉండేది కాదు, ఈసారి వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తున్నారు. పోయినసారి 6000 mAh బ్యాటరీ ఉండేది, ఈసారి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ చార్జర్ నుంచి 100 వాట్ కి డౌన్ గ్రేడ్ అయింది. కానీ ఫుల్ ఛార్జ్ ఎంతసేపు పడుతుంది అని చెప్పంటే దాదాపు 1 గంట లోపల అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఒక ఫుల్ వర్కింగ్ డే పైనే మీరు యూజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ ఆన్ టైం 10 hours వరకు రికార్డ్ అవుతుంది. దీంట్లో 9 to 10 hours ఈజీగా రికార్డ్ అవుతుంది. 4th జనరేషన్ సిలికాన్ కార్బన్ మెటీరియల్ యూజ్ చేశారు దీంట్లో. చాలా మంచి ఇంప్రెషన్ అనిపించింది. కెమెరాస్ యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, గేమింగ్ యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి. మినిమల్ డ్రాప్ మాత్రమే అవుతుంది బ్యాటరీ. టూ గుడ్. బ్యాటరీ పరంగా మాత్రం అసలు 1% కూడా కంప్లైంట్ చేయడానికి లేదు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ థర్మల్ మేనేజ్మెంట్ కూడా బాగుంది. అండ్ ఛార్జ్ పెట్టినప్పుడు డైరెక్ట్ గా ఫ్లాష్ ఛార్జ్ అని చెప్పి మనకి హోమ్ స్క్రీన్ మీద చూపిస్తుంది. అక్కడ నుంచి మనం ఫ్లాష్ ఛార్జ్ ని ఆన్ చేసుకోవచ్చు. బట్ నాకు నచ్చంది అసలు ఏంటంటే 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. బట్ వీళ్ళు వైర్లెస్ ఛార్జర్ ఇవ్వట్లా. అట్లీస్ట్ మనం కొనుక్కుందాం అనుకున్నా కానీ వీళ్ళు తీసుకురాలా. ఇండియాలో అసలు వైర్లెస్ ఛార్జరే లేదు వీళ్ళది. మరి ఎట్లా ఛార్జింగ్ పెట్టుకోవాలి కరెక్ట్ గా ఆ 40 వాట్ ప్రోటోకాల్ మ్యాచ్ చేసేది ఎలాగో నాకు అర్థం కాల. అండ్ ఛార్జర్ కూడా మేబీ 120 వాట్ ఇచ్చి ఉండాల్సిందేమో. ఎందుకు తీసుకురాలేదో నాకు అర్థం కాల. 100 వాట్ తీసుకొచ్చారు. బట్ తెచ్చినంత వరకు మాత్రం బ్యాటరీ పరంగా కంప్లైంట్ లేదు. ఇంకా ఇప్పుడు మనం దీంట్లో OS అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో Origin 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బేస్డ్ ఆన్ Android 16 అండ్ సెప్టెంబర్ సెక్యూరిటీ బ్యాచ్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనం నవంబర్ లో ఉన్నాం, నవంబర్ ఎండింగ్ వచ్చాం, ఇంకా సెప్టెంబర్ మీద రన్ అవుతుంది. అప్డేట్ పాలసీ అయితే 5+7 years అప్డేట్ పాలసీతో వస్తున్నారు. ఈ లాస్ట్ టైం 4+6 years అనుకుంటే ఈసారి 5+7 years అప్డేట్ పాలసీ. గుడ్ మూవ్. ఈ ఫోన్ లో ఇంకొకటి నాకు నచ్చనల్లా OS చాలా ఎక్కువ ఉంచుకున్నాను నేను Origin 6 వస్తుందని చెప్పి. కానీ నేను అనుకున్నాను అయితే లేవు. అట్లానే ఈ పాపప్స్, నోటిఫికేషన్స్ ఇవి కూడా ఈ యాప్ స్టోర్ నుంచి చాలా
చాలా ఎక్కువ వస్తున్నాయి, అవి చాలా ఇబ్బందిగా అనిపించింది. దాదాపు 60,000 రూపాయలు పెట్టి ఏంది ఇవన్నీ వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఓఎస్ లో చాలా ఫీచర్స్ యాడ్ అయినాయి. పంట చాయిస్ 15 తో కంపేర్ చేస్తే ఆరిజిన్ OS 6 లో రెండు పక్క పక్కన పెట్టి తేడాలు ఏంటి, ఏమేమి మారినాయి ఏంటంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి ఆ వీడియో చూడండి, మీకు ఆరిజిన్ OS 6 మీద ఒక అవగాహన అయితే వచ్చింది. మరి ఇది ఓవరాల్ గా iQOO 15 కి సంబంధించి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఒక ముక్కలో ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని మాట్లాడితే ఫస్ట్ నేను ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. ఫస్ట్ ప్రోస్ మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. రెండోది పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్, RAM and ROM కాన్ఫిగరేషన్స్, అడిషనల్ ఫీచర్స్ NFC IR రెండు ఉన్నాయి. డిస్ప్లే చాలా మంచి డిస్ప్లే, ప్రాసెసర్ అన్ని పాయింట్స్ ఇస్తాను, డిస్ప్లే కూడా అన్ని పాయింట్స్ ఇస్తాను. ఆరోది కెమెరాస్, అది డే లైట్ లో చాలా బాగున్నాయి, డీటెయిల్స్ వాటి పరంగా కూడా ఫోటో నచ్చేలాగైతే అనిపిస్తుంది. లో లైట్ లో బాగాలేదు, అది నేను కాన్స్ లో యాడ్ చేస్తాను. ఎందుకు ఇలా అంటున్నాను అనేది మీకు తర్వాత కెమెరా రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏడోది బ్యాటరీ, ఫుల్ వర్క్ ఇండియా ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఎనిమిదోది అప్డేట్ పాలసీ అండ్ సాఫ్ట్వేర్ అన్ని. నచ్చంది ఏంటి ఈ ఫోన్ అని మాట్లాడుకుంటే కొంచెం లో లైట్ లో కొద్దిగా వీడియోగ్రఫీ అండ్ కొన్ని చిన్న బగ్స్ అండ్ ఇష్యూస్ ఉన్నాయి HDR పరంగా, అవి అప్డేట్ లో ఎలాగో ఫిక్స్ చేస్తారు. ఇంకా మూడోది ప్రైస్. ఒకవేళ ప్రైస్ 65,000 మించి పెట్టారనుకోండి వద్దని చెప్తాను. మాక్సిమం 60,000 పెట్టక చూడండి. 60కి మించి అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలి, ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే తీసుకోవచ్చు తప్ప 60 అనేది పర్ఫెక్ట్. 60-65 లోపల అయితే తీసుకోవచ్చు, కానీ 65కి మించి అయితే వద్దు అని నా ఒపీనియన్. మరి దాన్ని బట్టి మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేసిన చేయకపోయినా ఖచ్చితంగా లైక్ చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. కొత్త వాళ్ళకి ఇంకా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, అది మీరు షేర్ చేసినంత సమానం. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.